హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వెయిట్ లాస్లో భాగంగా మరొక రెసిపీ అండి. మీరు ఇది డిన్నర్లో చక్కగా తినేసేవచ్చు. అదేంటంటే స్పినాచ్ కట్లెట్స్ అండి. పాలకూరతో చేసినటువంటి కట్లెట్స్ అండి. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా దీనికైతే ఒక గుప్పెటి నిండా పాలకూర అండి. పాలకూర ఫ్రెష్గా ఉన్నట్టు పాలకూర తీసుకోండి. యాక్చువల్గా ఇది మా కుండీలో మేము వేసుకున్నదే. సో నేను అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఒక గుప్పెడు అంతా పోహా అండి. అటుకులు అంటారు కదా, అవి లావు అటుకులైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. జస్ట్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి చక్కగా నానుతూ ఉంటాయి కదా, సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి పాలకూర, అలాగే క్యారెట్ తురుము, బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు అండి. ఇది మనకి బైండింగ్ కోసం ఉపయోగపడుతుందని నేను ఒక్క ఆలుని బాయిల్ చేసి దాన్ని తురుముకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో దీనిలో మీరు ఇంకా కారం యాడ్ చేసుకోవాలనుకున్న నో ప్రాబ్లం అండి. దీనిలో నేను పెసలండి, ఇవి పెసలు ఉడకబెట్టి కొంచెం వీటిని కూడా యాడ్ చేశాను. మనం చేసి ఇవి తినేటప్పుడు మనకి నోట్లో తగులుతూ క్రిస్పీగా బాగుంటాయి, అందుకని నేను యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం ఇలా కలుపుకునేటప్పుడు వాటిని ఇలా నలుపుతూ చేశారనుకోండి, మనకు మొత్తం అంతా మంచిగా కలుస్తాయి అన్నమాట. సో చూడండి, మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మనకు చక్కగా టిక్కీస్ చేసుకోవడానికి, కట్లెట్స్ చేసుకోవడానికి చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి. చక్కగా మంచిగా రౌండ్ షేప్ చేసుకోండి. దీన్ని ఎక్కువ కూడా మనం ఫ్రై చేయవసరం లేదండి, అస్సలు డీప్ ఫ్రై చేయట్లేదు. దీన్ని ఓన్లీ షాలో ఫ్రై చేస్తున్నాం. సో చూసారా, మంచిగా అన్ని రౌండ్, నేనైతే రౌండ్ షేప్ చేసుకున్నాను. ఇవి ఒక్క 2 తింటే చాలు ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే గ్రీన్ చట్నీతో తినొచ్చు, ఏదైనా రోటి పచ్చడితో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను పైన అయితే కొంచెం ఇట్లా ఈ విధంగా నువ్వులు ఉంటాయి కదండి, వైట్ నువ్వులు, ఆ తెల్ల నువ్వుల్ని ఇలా పైన ఒకసారి నేను ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. చూసారా, వీటిని నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి పాలకూర అనేది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. దీనిలో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువసేపు మనకు ఆకలి అనే ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.